గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు విచారణను వేగవంతం చేశామన్నారు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్. సెల్ ఫోన్ టవర్స్ డంప్స్ ఆధారంగా విచారణ కొనసాగుతోందన్న డీఐజీ ఇప్పటి వరకు 350 మందిని విచారించినట్లు తెలిపారు. ఇంకా 60 మందిని విచారించాల్సి ఉందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు. మరిన్ని వివరాలు కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగే 12 రోజులు అవుతుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అన్నటువంటి విషయాలు మనతో పంచుకోవడానికి రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా మనం చూడొచ్చు మైనర్ బాలిక హత్య కేసు అనేది కాస్త సంచలనంగా ఉంది. బట్ ఇప్పటి వరకు ఈ యొక్క కేసు అనేటువంటిది ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు అక్కడ ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరా టీవీ లేకపోవడం వల్ల ఏంటంటే మనమంతా కూడా టవర్ డంప్ అనాలిసిస్ మీద మన యొక్క ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏదైతే చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనం అది హెర్క్యులియన్ టాస్క్ అనమాట. కొండందలివి ఎలకను పట్టే కార్యక్రమం లాంటిది. ఆ రోజు మొత్తం మనకి 350 మంది వరకు యాత్రికులు ఆ ప్రదేశాన్ని సందర్శించున్నారు. సో మనం ఒక ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగినట్టు మనం ఒక అంచనాకు వచ్చాం. సో ఆ 2 గంటలు మనం ఏదైతే తీసుకుంటే 69 మంది ఆ ప్రాంతంలో ఉన్నట్టు మనకి నేరో డౌన్ చేసాం. కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా చేస్తాం. సార్ ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మీద చాలా వరకు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో విచారణ అనేటువంటిది ఆ దిశగా కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో అయితే ఆరోపణలు వస్తున్నాయి, హియర్స్ అంటే ఇక్కడ అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ మనం కుటుంబ సభ్యుల మీద పక్కా ఆధారాలు లేకుండా వాళ్ళ వైపు మనం వెళ్ళటాకలేదు. మనం అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకే బయట వాళ్ళ పాత్ర పూర్తిగా రూల్ అవుట్ అయితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము ఆరా తీస్తాం. మనం ప్రధానంగా తీసుకోవచ్చు అక్కడ డాగ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా క్లూస్ టీమ్స్ కావచ్చు అనే అది దాదాపు ఒక 1 వీక్ పాటు అక్కడ విచారణ చేశాయి. సో ఇప్పటి వరకు కమ్మ లాంటిది దొరికిందా, లేకపోతే దీనికి సంబంధించిన ఎటువంటి క్లూస్ ఏమైనా దొరికాయా? ఆ క్లూస్ అనేది మైన్యూట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇస్తారండి. మనం బ్రాడ్ పారామీటర్స్లోనే చెప్తాం. సో పాప కమ్మ కనిపించలేదనేది ప్రధానంగా దాదాపు ఒక 80 మంది పోలీసు బృందం అక్కడ తనిఖీలు చేశారు. సో అటువంటి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరికాయనుకోవచ్చా? అదే నేను ఇప్పుడు చెప్పాను, తిరగేసి అడిగినంత మాత్రాన మీరు దాని నుంచి కొత్తది ఏమి రాదు. అయితే ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు మనకు 12 రోజులు అవుతుంది. ఇంకా ఎంత టైం పట్టుకోవచ్చు? టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే కేసు ఆలస్యం అవుతుందని మనం అనుకోవచ్చా? టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఉంటుందండి, దాని అనలైజేషన్కి టైం పడుతుంది. సో మాకు మేము మానవ ప్రయత్నం చేయగలుగుతాం కానీ మాకు దివ్యశక్తులు అయితే ఉండవు కదా. మైనర్ బాలిక హత్య కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చినట్టు వెంటనే కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తామని ఆయన అంటున్నాడు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.